యమ్మీ పన్నీర్ టిక్కా రెసిపీ గురించి తెలుసుకుందాం. సో, మనందరికీ కూడా రెస్టారెంట్ స్టైల్‌లో తినాలని చెప్పి చాలా క్రేవింగ్స్ ఉంటాయి కదా! సో, ఈ రెసిపీ అనేది మీకు కంప్లీట్‌గా ఆ క్రేవింగ్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుంది. సో, రెసిపీ ఎలా చేయాలో నేర్చుకుందామా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రెసిపీ కోసం 1 కప్ ఆఫ్ పన్నీర్ క్యూబ్స్ అండ్ 1 కప్ ఆఫ్ క్యాప్సికమ్ క్యూబ్స్ అండ్ 1 కప్ ఆఫ్ ఈ ఆనియన్స్ని స్లైసెస్ కింద కట్ చేసుకోండి. సో ఒక బౌల్లోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 స్పూన్ టర్మరిక్ అండ్ 1 స్పూన్ సాల్ట్, సో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ అలానే రెడ్ చిల్లీ పౌడర్, సో అది కూడా మీకు కావాల్సినంత సరిపడా వేసుకుని, సో నెక్స్ట్ లాస్ట్లీ మనం ఇందులో యాడ్ చేయాల్సింది హంగ్ కర్డ్. సో మనకి కర్డ్లో ఉన్న వాటర్ని నీట్గా తీసేసి కర్డ్ని మాత్రం వేసుకోండి. సో వాటర్ తీసేస్తే దాన్ని హంగ్ కర్డ్ అంటారు. సో ఇవన్నీ కూడా నీట్గా మిక్స్ చేసుకుని, సో ప్రాపర్గా అన్నీ కూడా కరెక్ట్గా, అంటే మనం సాల్ట్ అనేది టేస్ట్ ఇక్కడే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం ఒక చిన్నది టేస్ట్ చేసి సాల్ట్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకుని మీకు కావాల్సినంత సెట్ చేసుకోండి. సో ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ని మనం స్లైసెస్లా కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా నీట్గా ఈ గ్రేవీలో మిక్స్ చేసుకోండి. సో బాగా పన్నీర్కి అప్లై చేయండి. సో నెక్స్ట్ మనం క్యాప్సికమ్ని కూడా ఇందులో వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకుందాం. సో వీటిని బాగా మిక్స్ చేస్తే సో ప్రతి క్యాప్సికమ్ క్యూబ్కి కూడా నీట్గా అప్లై అవుతుంది. సో అలానే మనం స్లైసెస్ కింద తీసుకున్నాం కదా, సో వీటిని నీట్గా కట్ చేసుకున్నవి ఆనియన్స్ని కూడా ఈ బౌల్లోనే వేసి మొత్తం అన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేయండి. సో ఇలా మిక్స్ చేసుకున్నదంతా కూడా నీట్గా మనం మ్యారినేట్ చేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా నీట్గా, సో మనం గట్టిగా ప్రెస్ చేస్తే పన్నీర్ అంతా కూడా స్మాష్ అయిపోతుందండి. సో జస్ట్ ఫింగర్స్ని అలా మూవ్ చేస్తూ మిక్స్ చేయండి. సో మనం చూసాం కదా, ఇప్పుడు ఇది క్వీన్ సెట్. ఈ క్వీన్ సెట్ ఏంటంటే మనకి న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి బయటికి వెళ్లకుండా నీట్గా కుక్ చేస్తుంది. సో ఇది సెవెన్ ప్లై అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఫుడ్ని ఈక్వల్గా కుక్ చేస్తుంది, హీట్ అనేది ఈక్వల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో రెసిపీ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కాసేపు ఇది అలా ఉంచేయండి. సో లోపలంతా కూడా నీట్గా డ్రై అయిన తర్వాత చాలా లెస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్, సో కొంచెం ఆయిల్ వేసి పాన్ అంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేయండి. సో నీట్గా అలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కొంచెం హీట్ అవ్వనిచ్చి, సో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గ్రేవీలో నుంచి ఓన్లీ పన్నీర్ పీసెస్ని మాత్రమే పాన్లో పెట్టుకోవాలి. సో నీట్గా చూసారు కదా, పన్నీర్ పీసెస్ అన్నీ కూడా నీట్గా ఇలా ప్లేస్ చేసుకోండి. సో ఏంటంటే మనకి ఇక్కడ పన్నీర్ అనేది కొంచెం కుక్ అవ్వాలన్నమాట. అండ్ ఈ ఆనియన్స్ క్యాప్సికమ్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఈ వెజల్లో. సో పన్నీర్ అనేది ఇన్సైడ్ వరకు కుక్ అవ్వడం కోసం నేను ఫస్ట్ పన్నీర్ పీసెస్ని ఇలా ప్లేస్ చేశాను అనమాట. సో నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో చాలా వెరీ లెస్ ఆయిల్తో మనం ఏ రెసిపీనైనా ఈ కుక్వేర్లో చేసుకోవచ్చు. అండ్ అలానే న్యూట్రిషనల్ వాల్యూస్, మనకి చాలా వరకు వైటమిన్స్ అన్నీ కూడా మనకి వాటర్తో ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. సో అలా ఎక్కువ వాటర్ అనేది మనం వేసుకోకుండా చాలా లెస్ వాటర్ కూడా చాలా తక్కువ వేస్తామన్నమాట. సో న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ మనకి ఇంపార్టెంట్ వైటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ ఫుడ్లోనే ఉంటాయన్నమాట. సో నీట్గా ఇలా పన్నీర్ అంతా ప్లేస్ చేశాను. చూసారు కదా, 1 సైడ్ కుక్ అయ్యాయి. సో తర్వాత టర్న్ చేసుకుని మనకి రిమైనింగ్ ఆనియన్స్ క్యాప్సికమ్ అన్నీ కూడా ఈ పాన్లో నీట్గా స్ప్రెడ్ చేసేయండి. సో ఈవెన్గా నీట్గా స్ప్రెడ్ చేసేసుకుని కంప్లీట్, సో ఈ ఆనియన్స్ కూడా చాలా మెత్తగా మగ్గుతాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలానే క్యాప్సికమ్ కూడా ఇన్సైడ్ వరకు కుక్ అవుతాయి. సో మీకు రెసిపీ రెడీ అయిన తర్వాత అది కూడా చెక్ చేసి చూపిస్తాను. సో పాన్కి ఎలా అసలు స్టిక్ అవ్వకుండా నీట్గా కుక్ అవుతాయి అన్నమాట. సో లెస్ ఆయిల్తో అండ్ ఎలాంటి మాడిపోవడం లాంటివి జరగకుండా నీట్గా కుక్ అవుతాయి. సో అలా వేసేసిన తర్వాత దానిపైన లిడ్ అనేది ప్లేస్ చేసి కాసేపు అలా ఉంచండి. సో అన్నీ కూడా చూడండి నీట్గా మగ్గిపోయి ఉంటాయి అన్నమాట. సో లోపలి వరకు
చాలా మెత్తగా అన్నమాట, స్మూత్గా కుక్ అయి ఉంటుంది. మనకి పీసెస్లా ఉంటాయి, అండ్ కుక్ అవ్వడం మాత్రం ఇన్సైడ్ వరకు డెప్త్ కుక్ అవుతుంది. సో ఒకసారి చూడండి, అడుగును కూడా ఎక్కడ మాడిపోవడం వంటివి జరగలేదు. సో చూసారా, సో లైట్గా అడుగంటుంది అంతేగాని మనకి మాడడం లాంటివి జరగదు. సో కుకింగ్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేయాలి. సో దీనివల్ల మనకి ఇన్సైడ్ అంటే ఫుడ్ అంతా కూడా నీట్గా కుక్ అవుతుంది. సో మీకు ఒక పీస్ అనేది నేను ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి. సో ఎలా కుక్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. సో క్యాప్సికమ్ని నేను ప్రెస్ చేసి చూపిస్తున్నాను. సో చూసారు కదా అది ఎంత మెత్తగా కుక్ అయిందో. సో లోపలికంటే నీట్గా కుక్ అవుతుంది అన్నమాట. సో అలానే ఎక్కడ కూడా మనకి మాడడం లాంటిది లేదు. సో రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి, నీట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి పాన్. సో పాన్ అడుగున ఎక్కడ కూడా మాడడం లాంటిది జరగలేదు, కానీ క్రిస్పీగా చాలా బాగా నీట్గా కుక్ అయ్యాయి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్లో కూడా వచ్చాయి కదా పన్నీరు అండ్ మనకి క్యాప్సికమ్, ఆనియన్స్ కూడా. సో చూడండి పీసెస్ లానే ఉంటాయి, కానీ నీట్గా ఇన్సైడ్ వరకు కుక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సో అండ్ అలానే చూడండి నీట్గా ప్రతిదీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. సో చాలా లెస్ ఆయిల్తో మనం కుక్ చేసాం. సో మీకు ఇప్పుడు పాన్ కూడా చూపిస్తాను చూడండి. సో నీట్గా జస్ట్ వైప్ చేసేసుకోవచ్చు అన్నట్టుగా నీట్గా మొత్తం కుక్ అయ్యింది. సో ఎక్కడ మనకి మాడడం, అడుగంటడం లాంటివి లేవు. సో ఇది మన ఎమ్మీ పన్నీర్ టిక్కా రెసిపీ.